వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. RC16 అంటే రామ్ చరణ్ నటిస్తున్నటువంటి 16వ సినిమా. ఇంకా దానికి టైటిల్ నిర్ణయించలేదు. రకరకాల పేర్లు అయితే పరిశీలనలో ఉన్నాయని చెప్పేసి బయటకైతే వస్తుంది. అందులో పెద్ది అనేటువంటి ఒక టైటిల్ మీద ఎక్కువగా అది ప్రచారంలో ఉంది. అదే సినిమా టైటిల్ అని చెప్పేసి. సో అధికారికంగా అయితే ఇంకా మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసినటువంటి నిర్మాతలు. పుష్ప లాంటి ఒక ప్యాన్ ఇండియా సూపర్ డూపర్ హిట్ తర్వాత వాడు చేస్తున్న సినిమాల్లో మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిల్మ్ ఇప్పుడు RC16 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ సినిమాతోటి చాలా గ్యాప్ తోటి మన ముందుకి దర్శకుడిగా మరోసారి వస్తున్నాడు బుచ్చిబాబు సానా. సో ఉప్పెన అనే సినిమాతోటి 4 ఏళ్ల క్రితం వచ్చినటువంటి ఆ సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో, ఆ సినిమాతోటే అతను మన ముందుకి దర్శకుడిగా వచ్చాడు, పరిచయం అయ్యాడు. సుకుమార్ శిష్యుడిగా ఇండస్ట్రీలో వాళ్ళందరికీ కూడా అతను అప్పటికే సుపరిచితుడు. ఉప్పెన సినిమాని అతను తీసిన విధానం, సో అందరూ కూడా స్పెల్ బౌండ్ అయ్యారు. కొత్త పాయింట్ ని ఆ సినిమాలో అతను డిస్కస్ చేశాడు. సో అది అందరికీ నచ్చింది. ఆ సినిమాతోటే మనకి వైష్ణవ్ తేజ్ అంటే చిరంజీవి మేనలుడు, సాయి ధరమ్ తేజ్ తమ్ముడు హీరోగా పరిచయం అయితే, కృతి శెట్టి హీరోయిన్ గా పరిచయం అయింది. సో ఇలా ఒక కొత్త హీరోయిన్ ని దర్శకుడి ఉప్పిన సినిమా వచ్చింది. సో ఆ సినిమాని అతను రూపొందించిన విధానం నచ్చి సో రామ్ చరణ్ ఈ సినిమాని డైరెక్ట్ చేసే అవకాశాన్ని అతను కల్పించాడు. యాక్చువల్ గా అతను జూనియర్ ఎన్టీఆర్ తోటి ఈ సినిమా చేయాల్సింది అని చెప్పేసి వార్తలు వచ్చాయి. నిజానికి మరి జూనియర్ ఎన్టీఆర్ తోటి అతను చేయాలనుకున్న సబ్జెక్ట్ ఇదా కాదా అనేది అది ఇంకా పూర్తి వివరాలు అయితే మనకు తెలియదు. కానీ బట్ జూనియర్ ఎన్టీఆర్ తో చేయాల్సిన అతను తన రెండో సినిమా ఇప్పుడు రామ్ చరణ్ తోటి చేస్తాడు అనేది మాత్రం స్పష్టం. సో ఇప్పుడు మరి ఈ RC16 అనేది ఒక స్పోర్ట్స్ డ్రామాగా తయారవుతుంది అనేది మనకు అందుతున్నటువంటి సమాచారం. అది కూడా క్రికెట్ ఈ సినిమాలో చాలా ఒక కీలక పాత్ర పోషించబోతోంది అనేది. జాన్వీ కపూర్ ఇందులో హీరోయిన్. దేవర సినిమాతోటి హీరోయిన్ గా మన ముందుకి తొలిసారి ఒక తెలుగు సినిమా ద్వారా మన ముందుకు వచ్చారు శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్. ఆమె నటిస్తున్నటువంటి రెండో తెలుగు సినిమా RC16. సో ఇదే సినిమాలో కన్నడ స్టార్ అయినటువంటి శివరాజ్ కుమార్, అలాగే జగపతి బాబు, దేవేంద్ర శర్మ, దివ్యేంద్ర శర్మ. సో ఆయన మిర్జాపూర్ అనేటువంటి వెబ్ సిరీస్ ద్వారా చాలా పాపులర్ అయ్యాడు. సో అతను కూడా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నాడు అని చెప్పేసి వార్తలు అయితే ఉన్నాయి. AR రెహమాన్ మ్యూజిక్ అందించడం ఈ సినిమాకి మళ్ళీ ఇంకొక అదనపు ఆకర్షణ. చాలా కాలం తర్వాత ఆయన ఒక తెలుగు సినిమాకి మళ్ళీ ఇప్పుడు పనిచేస్తూ ఉన్నారు. రీసెంట్ గా చావా సినిమాకి ఆయన అందించిన సంగీతం ఎంత పెద్ద విజయం సాధించిందో మనకు తెలుసు. అంటే చావా మ్యూజికల్ గా కూడా పెద్ద హిట్ అయింది. పాటలు అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్. సో రెహమాన్ ఈజ్ బ్యాక్ అన్న రీతిలో ఆ సినిమా ఉందని అందరూ చెప్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి అసలైన పాయింట్ ఏంటంటే, ఈ సినిమాలో చిరంజీవి భార్య కూడా నటిస్తుంది అని చెప్పి. సో చిరంజీవి భార్య నటించడం ఏంటి అంటే, మనందరికీ తెలిసినటువంటి సురేఖ్ గారు ఈ సినిమాలో నటిస్తున్నారంటే కాదు. ఇక్కడ చిరంజీవి అంటే మెగాస్టార్ చిరంజీవి కాదు. ఒకప్పుడు కన్నడంలో హీరోగా నటించినటువంటి దివంగత చిరంజీవి సత్య, మనందరికీ తెలిసినటువంటి యాక్షన్ కింగ్ అర్జున్, అతని అన్న కుమారుడే చిరంజీవి. సో అతను చాలా చిన్న వయసులోనే ఆ కరోనా టైంలో గుండెపోటుకు గురై మృతి చెందాడు ఆకస్మికంగా. అది అందరూ కూడా అంటే జీర్ణం చేసుకోలేనటువంటి విషయం అని చెప్పేసి చెప్పాలి. సో మేఘనా రాజ్ చిరంజీవి భార్య అనే విషయం మనలో కొంతమందికైనా తెలుసు. నిజానికి మేఘనా రాజ్ హీరోయిన్ గా పరిచయం అయింది ఒక తెలుగు సినిమాతో. అది బెండ్ అప్పారావు RMP. సో అందులో అల్లరి నరేష్ హీరో అని చెప్పి మనందరికీ తెలిసిందే. ఆ సినిమాతో ఆమె హీరోయిన్ గా పరిచయం అయ్యారు. తర్వాత కన్నడ, తమిళ సినిమాల్లో ఎక్కువగా నటించారు. మళ్ళీ లక్కీ అనే ఒక సినిమాలో శ్రీకాంత్ జోడిగా కనిపించారు. మళ్ళీ ఇప్పుడు 2 తర్వాత ఆమె
ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం ఎంపికయ్యారు అని చెప్పేసి లేటెస్ట్ గా వినిపిస్తున్నటువంటి ఒక సమాచారం. ఆమె అంటే బుచ్చిబాబు చెప్పినటువంటి ఆ పాత్ర బాగా నచ్చడంతో సినిమా చేయడానికి ఒప్పుకున్నారా అని చెప్పేసి తెలుస్తుంది. నిజంగా ఒకవేళ ఇదే కనుక నిజమైతే చాలా కాలం తర్వాత మళ్ళీ అంటే లక్కీ అనే సినిమా తర్వాత ఆమె మళ్ళీ ఇంతవరకు తెలుగు సినిమాల్లో కనిపించలేదు. చాలా కాలం అయిపోయింది, అంటే ఒక దశాబ్దం పైన అయిపోయిందని చెప్పాలి ఆమె తెలుగు సినిమాలో కనిపించి. సో మళ్ళీ ఇప్పుడు ఈ సినిమాతోటి మళ్ళీ తెలుగు ప్రేక్షకుల ముందుకు ఆమె వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే అఫీషియల్ గా ఇంకా నిర్మాతలు కానీ అలాగే యూనిట్ మెంబర్స్ డైరెక్టర్ బుచ్చిబాబు గారి ఇంతవరకు అయితే అఫీషియల్ గా ఆమె వచ్చిందా రాలేదనే విషయం మాత్రమే ఇప్పటివరకు అయితే చెప్పలేదు. బట్ ఇప్పుడైతే ఒక స్పెక్యులేషన్ గా మాత్రమే ఇది వినిపిస్తూ ఉంది. ఈవెన్ కన్నడ మీడియా కూడా దీన్ని ఈ విషయాన్ని వాళ్ళు కూడా పబ్లిష్ చేస్తున్నారు, వాళ్ళు కూడా చెప్తున్నారు. దాన్ని బట్టి మనకి RC16లో మేఘనా రాజు కూడా ఒక భాగం కాబోతున్నారు. మరి ఆమె ఏ పాత్ర చేస్తున్నారు? ఒకవేళ రామ్ చరణ్కి మన తల్లిగా కనిపించబోతున్నారా, లేకపోతే ఒకవేళ విలన్ సైడ్ తరపున మనిషిగా వాళ్ళ ఎవరైనా సరే విలన్ భార్యగా కానీ ఇంకేదైనా స్పెషల్ రోల్ ఆమె కనిపించబోతున్నారా? ఇట్లాంటి రకరకాల ప్రచారాలు అయితే అప్పుడే ఊపందుకున్నాయి సోషల్ మీడియాలో. ఏదేమైనప్పటికీ కూడా అంటే చిరంజీవి చనిపోయిన తర్వాత ఆమె చాలా దృఢంగా నిలబడ్డారు. చిరంజీవి సత్య తన జీవితంలో ఎంత ముఖ్యమైనటువంటి భాగం, ఎంత ముఖ్యమైన మనిషో ఆమె చెప్పారు. ఎప్పుడు కూడా తన భర్త ఎప్పుడు కూడా నువ్వు ఏం చేయాలనుకుంటే అది చెయ్యి అని చెప్పి ఎప్పుడు చెప్తూ ఉండేవాడు అని చెప్పేసి ఆమె ఆ తర్వాత కూడా చెప్పుకుంటూ వచ్చారు. అందులో భాగంగా ఇప్పుడు నిజం చెప్పాలంటే ఆ టైంలో ఆమె చిరంజీవి చనిపోయే టైంలో ఆమె నిండు గర్భవతి అని కూడా చాలా కొంతమందికైనా తెలిసి ఉంటుంది. సో ఇప్పుడు మరి పాపని ఆమె పెంచుకుంటూ ఈరోజు తన జీవితాన్ని సొంతంగా జీవించడానికి అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు. మరి ఆమె ఈ సినిమాలో భాగం కావడం అనేది నిజంగా ఈ సినిమాకి ఒక అట్రాక్షన్ అని చెప్పేసి ఆమె అభిమానులు అయితే నమ్ముతూ ఉన్నారు. మరి ఆమె ఏ పాత్ర చేస్తున్నారు ఏంటి అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. అసలు నిజంగా చేస్తున్నారా లేదా అనే విషయం కూడా అతి త్వరలోనే మనకి అధికారికంగా తెలిసే అవకాశాలు కూడా చాలా మెండుగా ఉన్నాయి. ఈ సినిమా ఎప్పుడు వచ్చినా అంటే ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది ఇంకా బయట పెట్టలేదు కానీ బట్ దసరాకి ఈ సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయి అనే ప్రచారం అయితే జరుగుతుంది. అసలు మరి 2025లో వస్తుందా లేదా 2026లో ఈ సినిమా వస్తుందా అనే దాని మీద కూడా కొంచెం భిన్నాభిప్రాయాలు అయితే ఉన్నాయి. అయితే ఈ సంవత్సరమే ఈ సినిమా మన ముందుకి వస్తుంది అని చెప్పేసి చాలా మంది నమ్ముతూ ఉన్నారు. సో ఎక్కడ కూడా అంటే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళ ప్రొడక్షన్ వాల్యూస్ ఏ స్థాయిలో ఉంటాయో మనకు తెలుసు. అలాగే ఈ మధ్య గేమ్ చేంజర్ లాంటి ఒక చేదు అనుభవాన్ని చవి చూసినటువంటి రామ్ చరణ్ ఇప్పుడు తన ఆశలన్నీ కూడా ఈ RC16 మీదే పెట్టుకున్నాడు. సో బుచ్చిబాబు సానా ఆయన ప్రతిభ మీద ఆయన దర్శకత్వ సామర్థ్యం మీద ఎవరికి ఎటువంటి అనుమానం లేవు కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమాతో రామ్ చరణ్ బౌన్స్ బ్యాక్ అవుతాడు. RRR తోటి తనకు వచ్చినటువంటి ఆ గ్లోబల్ స్టార్ ఇమేజ్ కి తగ్గట్టుగా ఈ సినిమా అతని కెరీర్ ని ముందుకు తెలుసుకుంటుందని చెప్పి అతని అభిమానులు కూడా నమ్ముతున్నారు. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో లెట్ us wait and see.